నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మనం ప్రజెంట్ వచ్చేసి ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలను లోపల ఉన్న అధికారులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ప్రజల మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వికారాబాద్ వచ్చిన మేడం. ఏ సమస్య కోసం ఇక్కడికి వచ్చారు? అంటే మాది భూమి సమస్య మేడం, పొలం సమస్య, దాని వల్ల వచ్చింది మేడం. మరి ఏం చెప్పారు ఇక్కడ అధికారులు? అధికారులను కలిస్తే ఏమన్నారంటే ఈ ల్యాండ్ గవర్నమెంట్ కదా, మరి గవర్నమెంట్ అన్నప్పుడు మీకు ఇట్లా ఇంటిమేషన్ ఇవ్వాలి, మరి ఇవ్వకుండా ఇలా చేయడం అన్న కరెక్ట్ కాదు, నేను కలెక్టర్ రాస్తున్నాను చెప్పేసి చెన్నారెడ్డి సార్ని కలిసినాం. ఇక్కడ మన ఇక్కడ ఇన్ఛార్జి చెన్నారెడ్డి సార్ వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్టర్ గారికి లెటర్ రాసినారు, జిల్లా కలెక్టర్ గారికి వినపం రాసిర్రు, అంటే రిక్వెస్ట్ గా రాసిర్రు. అయితే ఫర్దర్ గా మేము మండే రోజు ప్రజా దర్బార్ ఉంటది కదా, అక్కడ వెళ్ళి సార్ని కానీ కలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చెప్తారో నేను చూస్తాను. ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు మరి మీకు? అంటే ఫర్దర్ గా మాకు అంటే ఇప్పుడు ఈ సమస్య ఇది ప్రజావాణి అనేది ప్రజల కోసం ఉంది కాబట్టి మేము ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి అందరు వస్తారు కదా, దానివల్ల మేము ఇక్కడ వస్తే పరిష్కారం తీరుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి రావడం వల్ల మరి మీకు ఏమన్నా లాభం ఉందా? అంటే లాభం అంటే ఇప్పుడు తెలుస్తాం మేడం, ఇప్పుడు వచ్చినాం కదా, సమస్యలు తీరడానికి కోసం వచ్చినాం. తీరుతుందా తీరదా అనేది ఇప్పుడు ఫర్దర్ గా మాకు కలెక్టర్ గారు ఏం చెప్తారో తెలుస్తుంది మాకు. మరి భూముల కోసం కేసు చేశారా? కేసు వేయడానికి ఏముంది మేడం, మాకు ఇచ్చిన గవర్నమెంట్ భూమి, అంటే మేము సొంతగా మేమేమి కొన్నది కాదు కదా, చేసుక బతుకమని మాకు 1958 లో ఇచ్చి మాకు ల్యాండ్ మాకు ఇచ్చిర్రు చేసుకోమని. అప్పటి నుంచి చేస్తున్నాం మేము, ఇప్పటికిట్లా మేము వ్యవసాయం పండిస్తున్నాం. కానీ ఉన్న పరంగా ఉండి మేము 1 year క్రితం మేము సర్వే చేసినాము, మేము ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంటాం, మీకు ఎట్లా సంబంధం లేదంటే అట్లెట్లా అవుతుంది మేడం, కాదు కదా. కాబట్టి ఈ సమస్య పరిష్కారము ఎక్కడి దాకా అయితే అక్కడికి నేను పోవడానికి రెడీ. మరి మీ విలేజ్ లలో అధికారులను కలిసారా? ఎమ్మెల్యే గాని సర్పంచ్? అంటే ఎమ్మెల్యే గారిని కలవడం అంటే ఎమ్మెల్యే గారిని కలవలేదండి. అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే ఒక మన సుధాకర్ రెడ్డి గారు ఉంటారు, అతన్ని వెళ్ళి కలిసడం జరిగింది. ఆయన ఏమన్నారంటే మీ ల్యాండ్ కదా, మీ ల్యాండ్ అయినప్పుడు మీరు వెళ్ళి మీరు కబ్జాలో ఉండండి, ఓకే, మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మాకు ఎంఆర్ఓ ద్వారా ఎలాంటి ఎంఆర్ఓ రెస్పాండ్ బాగాలేదండి. ఎంఆర్ఓ రెస్పాండ్ గారు ఏంటంటే బెదిరిచ్చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ తీసుకునే అధికారం ఉంటది, తీసుకోండి సార్, మేము వద్దంటలేము, కానీ మాకేమన్నా ప్రధానంగా చూపించండి, మాకు చేసుక బతుకోవడానికి మాకు అదే ఆధారం. కాబట్టి మీరు ఉన్నపరంగా ఉంచుకుంటే మేము ఏమైపోవాలి? మాకు ఆస్తులు లేవు, ఉండడానికి ఇల్లు గిట్ట లేదండి. మాకు ఇల్లు గిట్ట మనం వర్షంలో కూలిపోతే మొత్తం డిస్మెంట్ చేసేసిన ఉండడం ఇల్లు గిట్ల లేదు మాకు. అన్ని తీసుకున్నాక మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? వ్యవసాయమే మేము, దాని మీద అది గిట్లా మాకు బోర్లని పండుతాయని కాదు, మాకు వర్షాలు పడితేనే మన పొలం పడుతుంది, ఓకేనండి. మరి దీని ద్వారా మీరు సీఎం సార్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సీఎం సార్ కి ఒకటే విన్నపిస్తున్నాం మేడం, వాళ్ళు ఎలాగైతే తీసుకున్నారో అలాగో మాకు ఇప్పుడు సీఎం సార్ ఏం చెప్తున్నారంటే మా కాంగ్రెస్ పీరియడ్ లో మాకు ఆ చేసుక బతుకమని ఇచ్చిన ల్యాండ్, అవునండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసుకుంటున్నాం. మీరు ఉన్న పరంగా గుంజుకుంటే మరి సీఎం గారు మరి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? ఇది సీఎం గారిని కోరుకున్నది ఒకటే, మీరు మా ఫర్దర్ గా ఎన్నక చూపించండి, లేదంటారా మీరు ఏం చేస్తారో చేయండి, న్యాయం చేయండి, మాకు ఎక్కడ న్యాయం కావాలి. సీఎం సార్ ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చినారు మేడం? అంటే రుణమాఫీ చేసుకోవడం మాకు మేడం, దీని మీద మాకు ఈ ల్యాండ్ కు సంబంధించింది మాకు ఎలాంటి పాస్, ఎక్కడ పోయినా సర్వే నెంబర్ అడుగుతున్నారు, సర్వే నెంబర్ ఎక్కడ లేదు. బిలాదాకల భూములు అంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కి ఎక్కడ మనకు సర్వే నెంబర్స్ ఉండవు. కాబట్టి సర్వే నెంబర్ ఇప్పుడు దీనికి రైతు బంధు ఎలా వస్తుంది మేడం? రైతు బంధు మన పాస్బుక్లు లేవు, కాదు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఒకటి ఉన్నది మాకు, అంటే చేసుక బతుకమని అప్పట్లో రాసి ఇచ్చిన పేపర్ ఒకటే మా దగ్గర ఉంది. ఇప్పుడు పాస్బుక్ల కోసం పోతే మీకు ఎక్కడ ఉంది? భూమి లేదంటారు వాళ్ళు. అవునా? దీనికి మాకు రైతు బంధు లాంటి ఏమి రాదు, రుణమాఫీ ఏం లేదు మాకు. కాకపోతే పంట వర్షాలు పడ్డప్పుడు పంట తీసుకుంటాం మేము, అది గిట్లంగా అన్ని రకాలుగా పంటలు పండవు, గడ్డి నువ్వులు, మంచి నువ్వులు, లేకపోతే ఏదో కందులు ఏదో నడుస్తాయి అంతే, దానికి మించి ఏం పండవు. ఎలాంటి ఆధారం లేదు, కానీ మేము పంట చేసుకుంటేనే ఆధారం మాకు ఇది. దీని వల్ల గవర్నమెంట్ వల్ల మాకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అలాంటి ఏం రావు.
అంటే యాక్చువల్ గా సార్ ఇది మాకు సమస్యలు ఎన్ని రోజులు అనేది మాకు తెలియదు. రేపు మండే రోజు వెళ్తే వికారాబాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ గారికి రాసిర్రు. అక్కడికి వెళ్ళిన తర్వాత మండే రోజు వాళ్ళు ఏం చెప్తారు అనేది దాని ప్రకారంగా నేను నిర్ణయం తీసుకోగలుగుతాను. కానీ మాకు ఎట్లా తిరిగి మాకు న్యాయం జరగాలి, న్యాయం కావాలి. మాకు మీరు ఉన్న పరంగా భూమి తీసేసుకున్నారు, తీసుకోండి వద్దంటలే. కాకపోతే మాకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఇక్కడ చూపించండి, లేదంటారా మీరు ఎట్లా చెప్తే అట్లా న్యాయంగా దాని ప్రకారంగా చేయండి. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య సఫర్ అవుతున్నారు మీరు? అంటే నాకు ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి అవుతున్నాను మేడం. సంవత్సరం నుంచి అంటే మీరు సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నారు? సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కానీ మాకు ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు అంటే మాది మాకు ఉన్నదిలే అనుకున్నాము, అలా సడన్ గా వచ్చి బోర్ వేసేటకల్లా మాకు ఇది కాలేదు అన్నట్టు. ఆడిపోయి తెలుసుకుంటే తెలిసింది అన్నట్టు. మా ల్యాండ్ పక్కనే వర్క్ నడుస్తుంది, ఓకే. అది మెడికల్ కాలేజ్ నడుస్తుంది వర్క్. ఆ ల్యాండ్ అక్కడికే నడుస్తుంది కదా అని ఊరుకున్నాం మేము. మా సరౌండ్ లోకి వచ్చిన తర్వాత మా చేనులోకి వచ్చి మట్టి తీసుకోవడము, గుంతలు రాళ్ళు తీసుకోవడము, బోర్లు వేయడము అనేది అప్పుడు మాకు తెలిసింది. మీకు తెలియకుండానే ఇవన్నీ మాకు తెలియకుండా చేసేసి అన్యాయం కదా. దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. అంటే మేము వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళా ఉల్టా ఏమంటారు సార్, మీకు ఆల్రెడీ సర్వే చేసినాం కదా మీకు తెలియదని అడుగుతున్నారు. సర్వే చేస్తే మాకు ఎందుకు తెలియదు సార్? ఇప్పుడు సర్వే చేస్తే మాకు తెలుస్తుంది. మీకు తెలియకుండానే ఇవన్నీ దొంగ పనులు జరిగిపోయినా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ నా దగ్గర ఫోటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఇక బోర్ ఎట్లా చేస్తున్నారు ఫర్దర్ గా. మరి డే టైం లోనే జరుగుతుందా లేదంటే రాత్రులు జరుగుతుందా? అంటే వాళ్ళు నైట్ జరుగుతుంది ఎక్కువగా, డేలో తక్కువ జరుగుతుంది. ఎవరు లేని సమయంలో జరుగుతుంది. నైట్ వెళ్ళి మేము ఆపినందుకు మళ్ళా ఉల్టా మా మీద మీరు కొట్టనికి ఎవరు సంపన్నికి ఎవరు అని చెప్పేసి మేమే పోలీస్ కేసు పెడతాం బెదిరిస్తున్నారు వాళ్ళు. అట్లా మరి మీరు కేసు పెట్టడానికి ఏమైనా ట్రై చేశారా? కేసు పెట్టడానికి మేడం ఇది మేము కేసు పెట్టడానికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసు పెట్టాలి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని ఫర్దర్ గా చూపించండి అంటున్నాం గవర్నమెంట్ తో. మీ పేరేం పేరు? సునీత. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ మోలాల్ హౌసింగ్ బోర్డ్ లో ఉంటాం. ఏ సమస్య కోసం ఇక్కడ వచ్చారు? మా నాయన ఆస్తి గురించి మా నాయనకి ఇయ్యలేరు మేడం. మా నాయన లేడు, ఇప్పుడు మా అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవ్వరు లేరు మేడం. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆ ఆస్తి వాళ్ళిద్దరు పనిచేసుకున్నారు అన్నదమ్ములు. మాకు ఇస్తారు పెద్దనాన్న కొడుకు. ఇక్కడికి రావాలి అని ఎవరు చెప్పారు మీకు? మేము టీవీలో చూసి వచ్చినాం మేడం. ఇక్కడికి రావడం వల్ల ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఏమో మేడం, ఇప్పుడైతే ఇచ్చినాము. మరి కంప్లీట్ అయితే ఇచ్చాం, మేము తీసుకున్నారు. ఎన్ని డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? అంటే ఈ రోజే వచ్చాం మేడం, ఈ రోజు మాత్రమే వచ్చాము. కాకపోతే ఏంటంటే ఈ కంప్లీట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందా అని మాకు ఒక డౌట్ గా ఉంది. మీ ద్వారా తెలియజేయాలి, అధికారులకు తెలియజేసి ఆమెకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి పోలీసులకు కంప్లీట్ ఇచ్చారా? ఇస్తారా మరి? ఇప్పుడైతే ఏమనుకోలేదు. మీ నుండి అయితే రాని అని చూస్తున్నాం మేడం. ఇంకా అవన్నీ తిరగాలంటే నేను ఒక్కదాన్ని తిరగలేదు. సీఎం సార్ కు తెలియజేస్తే ఆ గ్రామం తెలుసు. సీఎం సార్ కు వెళ్ళిండు ఒకసారి. మొగులిగిద్ద రంగారెడ్డి డిస్టిక్ పర్కునగర్ మండలం షాద్నగర్ దగ్గర మొగులిగిద్ద చాలా అన్యాయం ఊరు అది. ల్యాండ్ విషయంలో అయితే అన్యాయంగానే పేదవాడు ఉంటే వాళ్ళని చంపి కూడా తీసుకునే ఊరు అది. అట్లా ఇట్లా మోసం చేసారు అనమాట వీళ్ళ నాన్నకు. అందుకని మాకు న్యాయం జరగలే ఊరు వల్ల. అది మీరు మొత్తం మీద న్యాయం జరగాలని వీళ్ళ తాత వాళ్ళ ఇల్లు కూడా భాగం ఇవ్వలేదు వాళ్ళు. దాన్ని చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఊళ్ళో గ్రామ పంచాయతీ కూడా పెట్టాం. షాద్నగర్ అందబాబు అని ఉంటాడు లీడరు. ఆయన తీసుకుపోయి గ్రామ పంచాయతీ పెడితే నేను రాను, ఎవరు చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడాడు. ఎమ్మెల్యేకి అయితే చెప్పలేదు. ఇప్పుడు శంకర్ సార్ ఉన్నట్టున్నాడు, మనకంతా టచ్ లేరు. ఎవరైనా కల్పిస్తే కూడా మేము వాళ్ళని కలుస్తాం, అట్లేం లేదు. మేము టీవీలో చూసి ఇట్లా ప్రజాభవన్లో అప్లికేషన్ పెడదామని వచ్చాం. మేము మొగులిగిత గ్రామానికి సంబంధించిన ఇష్యూ ల్యాండ్ విషయం, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను సార్ను, రేవంత్ రెడ్డి సార్ను. కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ చూస్తే మాత్రం కంపల్సరీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ల్యాండ్ విషయంలో తెలుసుకొని చేయమని మేము అన్యాయంగా అడగట్లేదు, తెలుసుకొని చేయాలి. ఆ ఊర్లో మొగులిగిత గ్రామంలో తెలుసుకొని కందివనం ఊరు పక్కన ఉంటుంది ల్యాండ్. అది 419 సర్వే నెంబర్ 7 ఎకరాలు 117 ఈ 2 ఎకరాలు మొత్తం 9 ఎకరాలు. రేకల యాదయ్య సన్నబ్ బాలయ్య, రేకల నారాయణ సన్నబ్ బాలయ్య ఇద్దరు అన్నదమ్ములు
ఉమ్మడి ఆస్తిగా కొన్న భూమి అది. కాబట్టి ఇందులో 117లో 2 ఎకరాలు 20 ఎకరా అమ్ముకున్నారు కాబట్టి మాకు 419లో 7 ఎకరాల్లో మాకు భాగం రావాలని మేము కోరుకుంటున్నాం. పేపర్ లేవు, వాళ్ళ పేరు మీద వాళ్ళ నాన్న పేరు మీద ఉండడంతోనే ఈ ప్రాబ్లం జరిగింది మాకు. ఏంటంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇంటికి పెద్దోడు అని చెప్పేసి ఆదాయ పేరు మీద చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఆధారం లేకనే ఇప్పుడు వాళ్ళ కొడుకులు మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది. ప్రూఫ్స్ అంటే ఇప్పుడు 117ది ప్రూఫ్స్ మాత్రం ఉన్నది, 117 కానీ 117 ప్రూఫ్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ నారాయణ పేరు మీదకి వచ్చినట్టుగా యాదయ్య నుండి నారాయణకు వచ్చినట్టుగా ఇక ఇక్కడ ఆర్వర్ ఉంది. యాదయ్య సన్న బాలయ్య, తర్వాత నారాయణ, తర్వాత అమ్ముకున్నారు ఎవరు రేఖల బాలయ్య, కృష్ణ బాలయ్యకి అమ్ముకున్నట్టు. ఇక్కడ పార్టిషన్ ద్వారా అమ్మినట్టు ఇక్కడ ఉంది. పార్టిషన్ ద్వారా అంటే ఇద్దరు కలిస్తేనే కదా పార్టిషన్. మరి ఇద్దరు కలిసినప్పుడు ఇల్లు అమ్ముకున్నప్పుడు మరి అల్లు ఇవ్వాలి కదా, అది సమస్య. అది మాకు సమస్య తీరాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు ఇప్పుడు లోపల ఏమన్నారంటే మీకు మీ పేరు మీద లేదు కాబట్టి మీరు ఊర్లో పోయి కొట్లాడాలి అనే సమస్య చెప్పారు. ఊర్లో ఎవరితో కొట్లాడాలి మేము? అధికారులు రానప్పుడు మేమే ఎవరితో కొట్లాడాలి? వాడు రానంటాడు, వాడు పిలిపిస్తే గ్రామ పంచాయతీలో మీటింగ్ పెడితే పెద్దలందరూ పిలిపిస్తే వాడు రాలేదు, నేను రాను, ఏం చేసుకుంటూ చేసుకోపోవని అన్నాడు. ఎన్నాడు అంటే మాకు సపోర్ట్ లేకనే కదా. ఇలా దాంట్లో సపోర్ట్ ఉంటే నువ్వు ఇట్లా అనేవాడి కాదు కదా. అది ప్రాబ్లం. పోలీస్ కంప్లీట్ అయితే ఇవ్వలేదు. ముందు ఒకవేళ కావాలనుకుంటే ఇద్దామని అనుకుంటున్నాం మేము. ఎంఆర్ఓ గారు కానీ లేదంటే పోలీసు డిపార్ట్మెంట్ కానీ అంటే ఇక్కడే మన పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం మేము. అక్కడ వెళ్ళి సాధనాలు మరి పట్టించుకుంటారో లేదో తెలియదు. నేను ఇవ్వలేదు ఎందుకు ఊకే వేరే వాళ్ళ మీద అనం కదా. ఇచ్చినాక మనం పట్టించుకోకపోతే అప్పుడు మాట్లాడాలి. మనం ఇవ్వలేదు, పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. అదే మా అన్నకే చెప్తున్నా నేను, ఏదన్నా న్యాయంగా ఉంటే వాళ్ళ చెల్లెలాగా అనుకుంటే ఈమన్ న్యాయంగా ఇమ్మను అంతే. మా నాన్నది ఆయనది ఇమ్మని చెప్తలేం, మా నాన్నదే ఇమ్మను. ఇప్పుడు మా నాయన లేడు, నన్ను ఎవరు చూసారు చెప్పు, నేను ఎక్కడ పోవాలి చెప్పు. పెద్ద ఆపరేషన్ అయ్యి వచ్చిన నేను ఇటుకి. అదేనమ్మా, నాకు గదొకటి న్యాయం చేయమని చెప్పంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పలేను. మాది ఏముంటుంది, మా సమస్య అంటే మాకైతే ఊర్లో ఉంది ఇల్లు, మా పెంకటిల్లు ఉంది. రేవంత్ రెడ్డి దయ కలిసి ఇందిరా మిల్లు ఇస్తే మేము సాయం చేస్తే మేము చేసుకోగలుగుతాం, అంతే. సంతోషం. నాకైతే 2 ఎకరాల 4 గుంటలు ఉంది భూమి. దానికి 2,600 రూపాయలు మాత్రమే పడ్డాయి రైతు బంధు. రుణమాఫీ అయితే కాలేదు, 50,000 ఉన్నట్టున్నది. రుణమాఫీ అయితే కాలేదు. నాకు కరెంట్ బిల్లు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. ఊళ్ళో వస్తుంది, సొంత ఊర్లో వస్తుంది. రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం లాంటివి అంటే ఇంకా మేము వెళ్ళలేదు మేడం. ఈ రోజు ఇస్తున్నా అన్నారు, ఈ రోజు వెళ్తే తెచ్చుకుంటాం. సన్న బియ్యం గురించి అయితే మేము వెళ్ళలేదు, ఇంకా వెళ్తే వాళ్ళు తెచ్చుకుంటాం. ఏమి ఇస్తారనే మనకు తెలియదు.